హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు మీకు సంక్రాంతి సంబరాలకు సంబంధించి బుల్లాకట్ థర్మాకోల్ షీట్తో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ముందుగా 2 థర్మాకోల్ షీట్స్ తీసుకొని వాటిని జాయిన్ చేసి దానిపైన ఒక థ్రెడ్తో సర్క్యులర్ డ్రా చేసి ఈ విధంగా ఈ షేప్లో కట్ చేశాను. దాన్ని మార్కర్తో కానీ లేదా ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేశాను. నేను దాంతో ఇలా డిజైన్ చేశాను. సో వీల్ చూడండి, చాలా అందంగా ఉంది కదా. సేమ్ అలాగే సెకండ్ వీల్ కూడా ఒక వీల్ మీద ఇంకోటి సెట్ చేసి కట్ చేసేస్తే 2 వీల్స్ కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోయినాయి. తర్వాత ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ పైన ఒక బండి షేప్లో పైన థర్మాకోల్ని అడ్జస్ట్ చేశాను. తర్వాత 2 వీల్స్కి సరిపడగా 2 బుల్లాకట్స్ కూడా కట్ చేశాను చూడండి థర్మాకోల్తో. సేమ్ అలాగనే బండిని అడ్జస్ట్ చేసాము. ఆ తర్వాత ఇలా తయారైనటువంటి థింగ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తే చక్కటి బుల్లాకట్ తయారైంది. ఇది స్టేజ్ మీదకి డ్రా చేసినటువంటి డయాగ్రామ్ అన్నమాట. చూడండి, ఇక్కడ బుల్లాకట్స్కి సంబంధించి ఎద్దులు ప్రిపేర్ చేస్తున్నాను. కటింగ్ అయిపోయింది, దాన్ని ఖచ్చితంగా డెకరేట్ చేస్తున్నమాట. ఫ్యాబ్రిక్ కలర్స్ యూస్ చేస్తే చాలా అందంగా వచ్చాయి. చూడండి, సో ఇలా ప్రిపేర్ చేసినటువంటి 2 వీల్స్, 2 ఎద్దలు, మధ్యలో మై డాటర్. చాలా ముద్దుగా ఉన్నాయి, ఒంగోలు గిత్తలా ఉన్నాయి అన్నమాట. సో 2 వీల్స్ వెనకతలు ఉన్నాయి, ఇంకా బండిని ఫిట్ చేయలేదు. ఫైనల్గా బండిని ప్రిపేర్ చేసేసాం. చూడండి, చెన్నాకోల కూడా రెడీ అయిపోయింది. 2 వీల్స్, మధ్యలో ఎద్దులకి నిలబడడానికి కావాల్సినటువంటి స్టాండ్ కూడా ప్రిపేర్ అయింది. అవి కూడా పీవీసీ పైప్ ఉంటుంది కదా, పీవీసీ పైప్కి పేపర్ రోల్ చేసేసి డిజైన్ చేసామన్నమాట. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ కాడికి థర్మాకోల్తోనే కట్ చేసి పేపర్ని స్టిక్ చేసి ప్రిపేర్ చేసాం. సో ఫైనల్గా మంచి అందమైనటువంటి బుల్లాకట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అక్కడ ఉన్నటువంటి యూజ్లెస్ థింగ్స్ అన్నీ యూజ్ చేసి చిన్న చిన్న స్టిక్స్ అవన్నీ కట్టేసి మా పిల్లల సహాయంతో ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసాము. సో ఫ్రేమ్ తయారైన తర్వాత దానిపైన గ్రాస్ ఉంటుంది కదా, మొత్తం ఎండుగడ్డి తీసుకొచ్చి పైన ఒక